వైఎస్ఆర్ 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 డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అనిత్యం పేదల సంక్షేమం కోసం ఆలోచించినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారికి మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఐక్యంగా ఉంచి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ప్రభుత్వం ఏర్పడగానే రైతుల పక్షపాతంగా వ్యవహరిస్తూ విద్యుత్ బకాయిలు అనేటువంటి అన్నింటినీ రద్దు చేసిండు. ఉచిత కరెంటు బిల్లు మీదనే ఫైల్ మీదనే మొదటి సంతకం చేసిండు. అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారిని మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి దేశవ్యాప్తంగానే రైతు రుణమాఫీ ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇంకా అనేక రంగాల్లో యువతకు కానీ దళితులకు కానీ వెనుకబడిన వర్గాలకు మైనారిటీలకు రిజర్వేషన్ కల్పించడం కానీ అన్నీ చాలా మంచి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కానీ నాయకుడు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపించడానికి కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టం చేయడానికి మనం అందరం ఆయన బాటలో నడిచి ప్రతిష్ట చేద్దామని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ